నమస్కారం. వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం పేర్కొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తిరుపతి రాయలసీమ రంగస్థలి కళాకారులు. మినిమం టైం స్కేల్ కే ఉద్యమిద్దాం, ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం. ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు పిలుపు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య సుందరీకరణ పనులను ఆదివారం మధ్యాహ్నం కమిషనర్ పరిశీలించారు. నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య సుందరీకరణ పనులను ఆదివారం మధ్యాహ్నం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇటీవల వార్డుల్లో తనిఖీలలో భాగంగా స్కావెంజర్స్ కాలనీని పరిశీలించామన్నారు. అక్కడి ప్రజల వద్ద సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా అన్ని ఇండ్లకు అందమైన చిత్రాలని వేయిస్తున్నామన్నారు. అలాగే డ్రైనేజీ కాలువలు సరిగా లేవని, త్రాగునీరు సకాలంలో సరఫరా చేయించాలని కోరారని తెలిపారు. డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. స్కావెంజర్స్ కాలనీని ఒక అందమైన కాలనీగా తీర్చిదిద్దుతామని అన్నారు. అలాగే నగరంలో కూడా పలు ప్రాంతాలలో సుందరీకరణ పనులు చేస్తున్నామని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నామని అన్నారు. తాము చేసే పనులకు ప్రజలు కూడా సహకరిస్తే నగరాన్ని మరింత సుందరంగా పరిశుభ్రంగా మార్చేందుకు వీలుంటుందని అన్నారు. ప్రజల సహకారంతో స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని అన్నారు. కమిషనర్ వెంట డి రాజు తదితరులు ఉన్నారు. మార్నింగ్ విజిట్లో ఒకరోజు విజిట్ చేయడం జరిగింది. సో అప్పుడు శానిటేషన్ పరంగా కానీ బ్యూటిఫికేషన్, ఎస్పెషల్లీ మనకు స్వచ్ఛ సర్వేక్షణ కూడా వస్తుంది. అండ్ ముఖ్యంగా స్కావెంజర్స్ కాలనీలో చాలామంది శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. సో దానికోసం అనేసి ఇది బ్యూటిఫై చేయాలనే ఉద్దేశంతో డిఫరెంట్ థీమ్స్తో పెయింటింగ్స్ అనేవి చేపించడము, అలాగే ఇంటింటికి డోర్ టు డోర్ ఆటో వస్తుందా లేదా చెక్ చేసి వాటర్ రెగ్యులర్గా వస్తుందా లేదా, అండ్ ముఖ్యంగా డ్రైన్ క్లీనింగ్ సరిగ్గా లేదు. సో దానిపైన కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసి డ్రైన్ క్లీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ ఏరియాస్ అన్ని స్కావెంజర్స్ కాలనీ ఎస్పెషల్లీ ఫోకస్ చేసేసి బ్యూటిఫికేషన్, ఇండ్లు పాత పడిపోయిన పెయింటింగ్ ఇలా ఉండడం వల్ల మనము బ్యూటిఫికేషన్ వర్క్ టేకప్ చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ మినిమం టైం స్కేల్ ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 2 పేరుతో ఆర్థిక శాఖ అనుమతి ఉన్న కొంతమంది ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేసిందని, దీనిని తక్షణమే సవరించి అందరు ఉద్యోగస్తులకి వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ రోజు యశోదానగర్లో ఉన్న వేమన విజ్ఞాన కేంద్రంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తిరుపతి జిల్లా జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 2ను సవరించి అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కక్షపూరితమైనటువంటి వైఖరి విడనాడాలని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. గత 15 సంవత్సరాల నుంచి వేతనం పెంపుదలలో ఎలాంటి మార్పు లేదన్నారు. నేటికి ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినా ఉద్యోగస్తుల జీతం మాత్రం పెరగడం లేదన్నారు. కాంట్రాక్ట్ వర్కర్ జీవితాలలో మార్పు రావాలంటే పోరాటం ఏకైక మార్గమని పిలుపునిచ్చారు. ఆఫ్కా రద్దు చేయడం అంటే కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమేనని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షలకు పైచిలుకు ఉద్యోగులకు నోట్లో మట్టి కొట్టడమేనని, ఆఫ్కాస్ సంస్థ వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి, ఆఫ్కాస్ రద్దయిపోతే ఉద్యోగుల భద్రతలో కరువు ఏర్పడుతుందని తెలిపారు. సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ జీవో నంబర్ 2ను సవరించి తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు, యూనివర్సిటీలు మరియు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర,
ఆఫ్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి చిన్నబాబు, జేఏసీ చైర్మన్ గండికోట నాగ వెంకటేష్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, ఎన్ఎంఆర్, కంటెంజెంట్, డైలీ వేజెస్, గెస్ట్, సకల తాత్కాలిక ఉద్యోగులందరూ మినిమం టైం స్కేల్ జీవో అమలు కోసం, ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మన సమస్యలను పరిష్కరించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా సదస్సులో 24 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు, వెటనరీ ఆఫ్కాన్స్ నాయకులు గంగయ్య, బాబు, ఎస్పీయు నాయకులు రాజేంద్ర, గణేష్, మురగయ్య, సుమతి, అగ్రికల్చర్ వర్కర్స్ నాయకులు వరలక్ష్మి, మునిలక్ష్మి, సుబ్బరత్నమ్మ, చంద్రమ్మ, అనురాధ, నేషనల్ హెల్త్ మిషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆఫ్కాస్ లో కనీస జీతం 15,000, అంటే ఏడాదికి 12 నెలలకి 1,80,000. సగటును చూసుకుంటే కనుక ఒక్కొక్క ఉద్యోగి ఏడాదికి 2 లక్షల జీతం. ఇప్పుడు 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 3 లక్షలు ఇంటూ 2 లక్షలు లెక్కేయండి. దాని మీద 3% లెక్కేయండి. ఒక ఏడాదికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి 1,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి దీంట్లో పన్నాగ పడుతున్నారు. ఈ 1,500 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. మనం కట్టి పన్నుల నుంచి చేస్తారు. కాంట్రాక్టర్లకు 1,500 కోట్లు ఇస్తారు. మనకు ఎంపీఎస్ ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇవ్వడానికి 1,000 కోట్లు ఉన్నాయి. అంటే ఎవరి కోసం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్టు? ఎవరి కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టు? కాంట్రాక్ట్ కోసం. మరి ఈయన నోరు మెదిపాడా? ప్రతిదానికి ప్రశ్నిస్తా అనేవాడు కదా. ఇప్పుడు నోరు పడిపోయింది, ప్రశ్నించట్లేదు. గొడవలో దండాలు పెట్టుకుంటూ దేశంలో తిరుగుతున్నాడు. మన సంగతి మానేసి ఇది వాడు జరుగుతుంది. కాబట్టి మన డబ్బుల్ని తీసుకెళ్లి ప్రైవేట్ కాంట్రాక్టులు కట్టబెట్టడం తప్ప మరొకటి కాదు ఆఫ్కాస్ రద్దు చేయడం అంటే. ఈ ఆఫ్కాస్ రద్దు చేయకుండా మనం నిలుపుదల చేసుకోవాలా అక్కర్లేదా? చేసుకోవాలంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆఫ్కాస్ ఉద్యోగిని రోడ్ల మీదకి తీసుకురావాలి. రాబోయే కాలంలో ఆ తీసుకురాగలితేనే మనం ఆపగలం. దానికి మనాలందరూ సిద్ధంగా ఉన్నారో లేదో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు మనం పర్మనెంట్, మనం మొట్టమొదటి నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఈ కష్టాలన్నీ పోవాలని అంటే పర్మనెంట్ కావాలనేది కోరుకుంటున్నాం. సరే, పర్మనెంట్ అనేది కాస్త దూరంగా ఉంది కాబట్టి కనీస వేతనం అన్న ఇస్తే ముందు ఈ బాధల నుంచి గట్టెక్కొచ్చు అనేది అనుకుంటున్నాం. కనీస వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, తర్వాత పర్మనెంట్ కావాలి. ఇవి మన డిమాండ్స్, ప్రధానమైనటువంటి డిమాండ్స్. మరి లాస్ట్ గవర్నమెంట్ ఆఫ్కాస్ తీసుకొచ్చింది. ఆఫ్కాస్ తీసుకొచ్చిన తర్వాత జరిగిన ఒక మంచి పని ఏంటంటే కొంచెం జీతాలు రెగ్యులర్ గా రావటం. ఈ కాంట్రాక్టులు మారినప్పుడల్లా వీళ్ళు వెళ్ళిపోయే పను, లేకపోతే వాటికి సంబంధించిన పిఎఫ్ లో, ఈఎస్ లో ఎగ్గొట్టేటటువంటి పను, ఇలాంటివి జరగకుండా కొంచెం గట్టిగా నిలయించడానికి అవకాశం ఏర్పడింది. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తిరుపతి కపిల్ తీర్థం రోడ్డులోని స్వర్గీయ కొత్తపల్లి ఆనందరావు కళాక్షేత్రం నందు ఆదివారం రాయలసీమ రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సేవా నిరతులు, కళా పోషకులు, కళాకారులు విద్వాన్ కస్బా పద్మనాభం, బండి మధుసూదన్ రెడ్డి, వెంకటయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష కీర్తిని నలుదిశలా చాటిన గొప్ప రాజు శ్రీకృష్ణ దేవరాయలని కొనియాడారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఆముక్త మాల్యద పవిత్ర గ్రంథాన్ని రచించి తన సామ్రాజ్యంలో అష్ట దిగ్గజ కవులను పోషించి కళా పోషకుడిగా తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, కొత్తపల్లి మునిరత్నం, సిద్ధేంద్ర శర్మ, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శిల్పి వీరాచారి, చెన్నూరు సుబ్రహ్మణ్యం, భాస్కర్, హేమాద్రి, కొత్తపల్లి శంకరయ్య, జయరామయ్య, ప్రసాద్, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళా పోషకులు శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో భాగంగానే ప్రముఖులు తిరుపతిలో కళాకారులు, కళా పోషకులు మన విద్వాన్ కస్బా పద్మనాభం గారిని, మధుసూదన్ రెడ్డి గారిని, వెంకటయ్య గారిని,
ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో వారిని సత్కరించి కృష్ణదేవరాయల పురస్కారాన్ని అందించాము. ముఖ్యంగా కృష్ణదేవరాయలు గారు మన తెలుగు జాతిని దశ దిశ వ్యాప్తి చెందిన రాజు మన కృష్ణదేవరాయలు గారు. కృష్ణదేవరాయలు గారు కళా పోషకులు, అష్టదిగ్గజ కవులను పోషించిన మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనేక పర్యాయాలు వచ్చి వజ్ర వైడూర్య కానుకలను అందించారు. అలాంటి మహానుభావుడు కృష్ణదేవరాయలు గారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అముక్తమాల్యం గ్రంథాన్ని రచించిన మహానుభావుడు కృష్ణదేవరాయలు గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జయంత్యోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. లోక కళ్యాణార్థం అందరికీ ఆరోగ్యం అష్టైశ్వర్యాలు కలగాలని ధన్వంతరి మహాలక్ష్మి యాగాన్ని నగర ప్రజల కోసం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పరిహార సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగానికి అపూర్వ స్పందన లభించింది. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో టీటీడీ సౌజన్యంతో ఈ యాగానికి అన్ని రకాలుగా ప్రసాదాలను, అన్నదాన వితరణ తదితర సహాయ సహకారాలు పూర్తిగా అందించారు. ఈ యాగానికి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు విచ్చేశారు. తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము సమృద్ధిగా కలగాలి అన్న సంకల్పముతో ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ ధన్వంతరి, అదేవిధంగా ఐశ్వర్యప్రదాయిని మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము కోసము ధన్వంతరి మహాలక్ష్మి యాగము తలపెట్టడము అంటూ జరిగింది. ఈ ధన్వంతరి మహాలక్ష్మి యాగము అంటూ తిరుపతి నగరములో పరిహార సేవా సమితి ఫౌండేషన్ ఆధ్వర్యములో గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఈ సంవత్సరము 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇందిరా మైదానములో టుడా గ్రౌండ్స్ ఎదురుగా మనము చేసుకోవడం అన్నది జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో విశేషం ఏమి అంటే మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీ ధన్వంతరి యొక్క ఆశీర్వాదము వలన ఆరోగ్య సమస్యలు మనకు తొలగుతాయి. అదేవిధంగా మహాలక్ష్మి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు మనకు ప్రాప్తిస్తాయి. ఈ అష్టైశ్వర్యాలు మనం అనుభవించాలి అన్నా కానీ ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి యొక్క అనుగ్రహము ఎంతైనా అవసరము. ఈ కార్యక్రమము 10 సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నటువంటిది. దీంట్లో ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది తిరుమల తిరుపతి దేవస్థానములు వారి సహాయ సహకారములు మాకు ఎంతగానో లభిస్తూ ఉన్నాయి. వారికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. వారికి శ్రీమన్నారాయణుడు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామికి కోటి కోటి ప్రణామములు. ఈ ధన్వంతరి మహాలక్ష్మి యాగము అన్నటువంటిది ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రజలందరికీ లోక కళ్యాణార్థము చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని ఆశీర్వాదము, ధన్వంతరి మహాలక్ష్మి యొక్క అనుగ్రహము పొందాలి అని మేము మరీ వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమము సంపూర్ణంగా ఉచితము. ఎటువంటి ప్రవేశం రుసుము కానీ ఎటువంటి పైకమును చెల్లించాల్సిన అవసరం లేదు. లోక కళ్యాణార్థమే ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందరూ పాల్గొనవచ్చు, అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి మరియు ధన్వంతరి యొక్క ఆశీర్వాదము చేత అందరూ తరించాలి అని మేము కోరుకుంటూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి జిల్లా చంద్రగిరిలో జల్లికట్టును ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల పలకలను ఏర్పాటు చేయగా ఈసారి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తయారు చేయించిన జూనియర్ ఎన్టీఆర్ నిలువెత్తు ప్రతిభ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీలకు అతీతంగా టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల పలకలను ఏర్పాటు చేయగా ఈసారి ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తయారు చేయించిన జూనియర్ ఎన్టీఆర్ నిలువెత్తు ప్రతిమ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పల వాయిద్యాలు, బాణాసంచా పేలుస్తూ ఆనందంగా అలంకరించిన పశువులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. చంద్రగిరిలో జరిగే పశువుల పండుగకు సినీ నటుడు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరిలో జరిగే జల్లికట్టులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. జల్లికట్టును బ్రిటిష్ కాలం నుంచి నిర్వహిస్తున్నారని, చంద్రగిరి నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా జల్లికట్టు నిర్వహిస్తున్నారని తెలిపారు. జల్లికట్టును కులాలకు, పార్టీలకు అతీతంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని,
ఉత్సాహంగా పాల్గొనే యువకులు ఎటువంటి సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని సూచించారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పశువుల పండుగ జల్లికట్టు అంటారు. ఇది దాదాపు కొన్ని ఎన్నో సంవత్సరాలుగా జరిగే ఒక ట్రెడిషన్. ఇక్కడ ముందుగా బ్రిటిష్ కాలనీ జరుగుతుంది అంటారు. అండ్ ఫస్ట్ మన ఏ రంగంపేటలోనూ ఇంకో ఊర్లో జరిగేది. 20 సంవత్సరాల క్రితం నుంచి మన చంద్రగిరిలో జరుగుతుంది. అండ్ తమిళనాడులో జరిగేది చాలా డేంజర్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరిగేది అంత డేంజర్గా కాదు, కొంచెం సాఫ్ట్వేర్ వర్షను. అండ్ మ్యాక్సిమం పశువులకి దెబ్బలు తగలకుండా ఇది వచ్చేసి పశువుల్ని సెలబ్రేట్ చేసుకునేది, వాటిని ఫార్మర్స్కి వీటిని ఎంత ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫార్మింగ్ క్యాటిల్ని కాపాడుకునే ఒక గుర్తింపు తెచ్చే పండుగ అనమాట. అండ్ అది మన చంద్రగిరిలో జరగడం చాలా హ్యాపీగా ఉంది. చంద్రగిరియే మామూలుగా అందరికీ చంద్రగిరి గురించి చంద్రగిరి కోట అనుకుంటారు, కానీ చంద్రగిరి అప్పటి నుంచో ఇన్నోవేషన్కి అండ్ కొత్తదనానికి వెల్కమ్ చేసేదే చంద్రగిరి కోట ఒక రిజంబ్లెన్స్. అప్పుడు ద్రవిడన్ను తర్వాత మన విజయనగరం సామ్రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి కట్టిన కోట అనమాట. అప్పట్లోనే ఇన్నోవేషను పార్ట్నర్షిప్ ఇవన్నీ చేసేవాళ్ళు, ఒక మంచి టెక్నాలజీ తీసుకురావడం, ఒక బిల్డ్ చేసేదానికి కోట. అందుకే ఈ రోజుకి అంత ఫేమస్. అండ్ చంద్రగిరి కోట ఎంత గొప్పదో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అంతే గొప్పవాళ్ళు, ఇంకా మంచి వాళ్ళు. అండ్ ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంటుంది. అండ్ ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతికి వచ్చినప్పుడు ఇక్కడున్న స్కూల్స్ కానీ మొత్తం చేశారు. స్కూల్స్కి స్పోర్ట్స్ అన్నీ పెట్టారు బాగా. అలాగే ఆడవాళ్ళకందరికీ ఇక్కడ ఈ ఆటోస్ చేశారు. అంతకుముందు చాలా కష్టపడేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు దాదాపు ఒక ఆటోస్కి వల్లే ఒక మహిళ దాదాపు 12 నుంచి 15,000 రూపాయలు ఒక డీజిల్ పెట్రోల్లో కాపాడుకుంటున్నారు వాళ్ళు. అండ్ ఇలాంటివి అభివృద్ధులు ఎన్నో జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ కూడా చాలా ఫ్యాక్టరీస్, చాలా ఇన్నోవేషన్ రాబోతుంది చంద్రగిరి చుట్టుపక్కల. అండ్ చంద్రగిరిలో ఉన్నంత యూత్ చాలా యూత్ ఉన్నారు. చుట్టుపక్కల అంత యూత్ లేదు. ఈరోజు బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళే కాకుండా చంద్రగిరి వదలకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా యూత్ ఇక్కడే పనిచేసుకుంటున్నారు. వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అన్నీ త్వరలోనే వస్తున్నాయి. అండ్ ఈ ప్రాంతం ఇంకా గొప్ప అభివృద్ధి చెందుతుందని గట్టి నమ్మకంగా ఉంది. అండ్ పండగకి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. తిరుమల శ్రీవారిని అగ్ర నటుడు రజనీకాంత్ కుమార్తె దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ దర్శించుకున్నారు. ఆదివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె కుమారుడితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఐశ్వర్యకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నెల్లూరు జిల్లా పర్యటన నేపథ్యంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి లోకేష్ తో ఆయన ప్రత్యేకంగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం, స్థానిక సమస్యలపై చర్చించారు. డాలర్స్ దివాకర్ రెడ్డితో పాటు స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, జిల్లా అధికారులు మంత్రి లోకేష్ ను కలిసిన వారిలో ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం పేర్కొన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తిరుపతి రాయలసీమ రంగస్థలి కళాకారులు. మినిమం టైం స్కేల్ కే ఉద్యమిద్దాం, ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం. ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.